ఒకటో తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఇప్పటికే బడ్జెట్కి సంబంధించి అంతా కసరత్తు అంతా పూర్తయిపోయింది. బడ్జెట్ పేపర్లు ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయాయి. పైగా ఆ రోజు హల్వా తయారు చేస్తారు. హల్వాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కేంద్ర మంత్రులని కలిస్తే ఏంటి ప్రయోజనం? పాయింట్ నెంబర్ 1, దావోస్ టూర్ లాగానే ఈ కేంద్ర బడ్జెట్లో ఏపీకి అక్కడ వచ్చినటువంటి పెట్టుబడుల స్థాయిలోనే ఏపీకి కూడా ఇక్కడ కూడా వరాలు ఏమైనా రాబోతున్నాయా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వినిపిస్తోంది. కారణం ఏంటంటే చంద్రబాబు గారు దావోస్ టూర్ నిజంగా సక్సెస్ అయి ఉంటే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సింపుల్ లాజిక్. చంద్రబాబు గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. నిజానికి పెడతారు కదా, ప్రతి విషయం పైన ప్రెస్ మీట్లు పెడతారు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారు కదా, ఇవి వచ్చాయి అవి వచ్చాయి ఇన్ని తీసుకొస్తున్నాం 2 లక్షల కోట్లు అని చెప్తారు కదా, ఎందుకు చెప్పలేదు? అంటే ఏమీ సాధించలేక ఖాళీ చేతులతో తిరిగి వచ్చామని. దావోస్ టూర్ మొత్తం ముగిసిన తర్వాత లోకేష్ గారు ఇంకా అక్కడే ఉండడం ఏంటి? పైగా మళ్ళీ స్టేట్మెంట్లు ఏంటి? మళ్ళీ వాళ్ళతో కలిసాం వీళ్ళతో కలిసాం అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? ఇది ఎలా ఉందనేది నిన్న ఏ రకంగా చూపించాను. ఈనాడు దినపత్రిక. అంటే మనం బాధపడాలి ఈరోజు. మనం ఎందుకంటే బిల్డప్ ఎక్కువ ఇచ్చి బిజినెస్ అస్సలు లేకపోతే బాధపడాల్సి వస్తుంది. లేదా మన ప్రయత్నం మనం చేస్తున్నాం, మనం వెళ్తున్నాం, ఒక ప్రయత్నం చేస్తున్నాం, వస్తాయి రాకపోతాయి, కాకపోతే మన ఏపీని మనం ప్రమోట్ చేసుకుంటాం అని అంటే అది కాదు. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలంతా క్యూ కట్టారు, తెల్లవారుజామునే లేచి నడిచారు. ఇవన్నీ కాదు సార్. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా లేదా, పరిశ్రమలు వచ్చాయా లేదా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయా లేదా, ఇది సింపుల్ ప్రజలు అడుగుతున్నది. ఒకసారి ఈనాడు దినపత్రిక ఏపీ తెలంగాణ మనం చూసి, మన ఈనాడు దినపత్రికను చూసి మనం బాధపడాలా సిగ్గుపడాలా ఏం చేయాలనేది ఆలోచించండి మీరే. వెల్లువెత్తిన పెట్టుబడులు, ఇది కదా మనకు కావాల్సింది. తెలంగాణకు వచ్చాయి సార్. ఈనాడు దినపత్రిక రాసింది వెల్లువెత్తిన పెట్టుబడులు. అవి కూడా ఎంత? 91,500 కోట్ల ఒప్పందాలు, అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, ఇన్ఫోసిస్ విప్రోల విస్తరణ 1-2 25,800 ఉద్యోగాలు పొందే అవకాశం. మరి మన ఏపీలో ఎంత సాధించారు మన ముఖ్యమంత్రి గారు, మన టీం వెళ్ళి ఎంత సాధించింది అనేది మనం ఈనాడు దినపత్రికని, ఈనాడు దినపత్రిక ఇది మనం ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ఇందులో ఏముంది? ఇది మా ఏపీ బ్రాండ్. ఏది సార్? ఏపీ బ్రాండ్ ఎక్కడ? ఒక్క కంపెనీ కూడా రాలేదే, ₹1 కూడా రాయలేదేంటి రామోజీరావు గారు తన పేపర్లో? రాయాలి కదా ఈనాడు దినపత్రిక. ఏపీ బ్రాండ్ ఓకే, ఏపీ బ్రాండ్కి ఎన్ని వచ్చాయి? ప్రపంచానికి తెలిసేలా దావోస్లో చంద్రబాబు ప్రయత్నాలట, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలట, అద్భుతంగా సక్సెస్ అయిపోయిందని రాశారు. పెట్టుబడులు ఎన్ని వచ్చాయంటే లేదు. తెలంగాణకు వచ్చింది 1 లక్ష పైన వచ్చాయి, 1,30,000 కోట్లు వచ్చాయి మొత్తం ఒప్పందాలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. వీళ్ళు కూడా రాస్తారుగా, అద్భుతంగా ఎత్తుతారుగా. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏం రాశారు? దావోస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు. సూపర్. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. రేవంత్ రెడ్డి గారికి పెద్ద అనుభవం కూడా లేదు, మళ్ళీ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు వారు. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు. పక్కనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెళ్ళారు, 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. ముగ్గురే ముఖ్యమంత్రులు వెళ్ళింది, ముఖ్యమంత్రుల స్థాయిలో మిగతా అధికారుల బృందం వెళ్ళింది. ఆ ముగ్గురులో ఒకరు 16 లక్షల కోట్లు తెచ్చారు, ఇంకొకరు దాదాపు 2 లక్షల కోట్లు తెచ్చారు. మనం మాత్రం ఏం చేశామంటే ఏమన్నా వచ్చాయా అని అడిగితే ఆంధ్రజ్యోతి పేపర్ను చూసాం ఉదయాన్నే. అక్కడ 1,78,000 కోట్ల ఒప్పందాలు తెలంగాణకు వచ్చాయి కదా, మన ఏపీకి ఏమొచ్చాయి? ఇందులో ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఏమైనా రాశారంటే మళ్ళీ ఏపీ బ్రాండ్, దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ ఓకే సార్. పెట్టుబడి ఎక్కడ? ఎంఓఈ ఎక్కడ? పరిశ్రమ ఎక్కడ? పారిశ్రామికవేత్త ఎక్కడ? ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడ? ఇవి కదా ప్రజలు అడుగుతోంది. ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలో విస్తృత అవకాశాలు పై ప్రచారం. అవి వస్తున్నాయి కాదు, ఇవన్నీ మీరు అనుకుంటున్నారేమో ఈ ఐటీ నుంచి ఏఐ వరకు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ రావట్లేదు. వీటిపైన అవకాశాలు ఉన్నాయి మా ఏపీలని ప్రచారం చేయడానికి వెళ్ళారట. ₹1 పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారు. అయినా సరే ఏదో సాధించేసినట్టుగా మళ్ళీ ఏపీ బ్రాండ్ అని ఒకరు, ఇది మా ఏపీ బ్రాండ్ అని ఇంకొకరు. ఒకటే, ఇద్దరికి టైటిల్.
ఇద్దరు ఒకే టైటిల్తో ముందుకు వచ్చేశారు. అసలు దావోస్లో రూపాయి పెట్టుబడి కూడా మనం ఎందుకు సాధించలేకపోయాం? రేపు కేంద్ర బడ్జెట్లో కూడా మన దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితినే చూడాల్సి వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగా వెళ్ళారా ఢిల్లీకి? దావోస్ నుంచి నేరుగా అమరావతికి రావాలి కానీ రాలేదు. అంటే ఢిల్లీలో దిగి తర్వాత అమరావతికి రావాలి, అక్కడే ఎందుకు ఉండిపోయారు? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? లోకేష్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారు? పైగా లోకేష్ గారు వన్ డే వెయిట్ చేసి అక్కడే ఉన్న ఈయన ఒప్పందం గురించి మాట్లాడతారంటే కాగ్నిజెంట్ వస్తోంది అని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఒకరోజు లోకేష్ గారు వెయిట్ చేయడం వల్ల కలిగినటువంటి లాభం అని మనం అనుకుంటాం. మీరు అనుకున్నారేమో కాగ్నిజెంట్ వస్తోంది అని రాశారు. రైట్, త్వరలోనే శుభవార్త వింటారు. వాళ్ళేం ఇంకా అగ్రిమెంట్ ఎంఓయూ ఏం కాలేదు. త్వరలో శుభవార్త వింటారు. ఆ సంస్థ సీఈఓతో లోకేష్ భేటీ. మరి ఎప్పుడు వింటారో ఆ శుభవార్త?